కర్ణుడు ఎవరు దానం అడిగినా వెనుకాడడు. అలాగే ధర్మరాజు కూడా దానం చేయడానికి వెనుకాడడు. అయితే కర్ణుడినే ఎందుకు దానకర్ణ అంటారు అని అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి అడుగుతాడు. అది విన్న శ్రీకృష్ణుడు నవ్వుతూ త్వరలో నువ్వే తెలుసుకుంటావులే అర్జునా అని అంటాడు. కృష్ణుడు కొన్ని రోజుల పాటు పెద్ద తుఫాను సృష్టిస్తాడు. వర్షం ఆగకుండా కురుస్తూ ఉంటుంది. ఆ తర్వాత కొంతమంది బ్రాహ్మణులను ధర్మరాజు వద్దకు పంపిస్తాడు. ఆ బ్రాహ్మణులు ధర్మరాజా, హోమం కోసం మాకు 100 కేజీల పొడి చందనపు చెక్క కావాలి అని అడుగుతారు. వెంటనే ధర్మరాజు తన సైనికులను ఆజ్ఞాపించి రాజ్యమంతా వెతికిస్తాడు. కానీ ఎక్కడ చూసినా తడి చెక్కే, పొడి చెక్క ఎక్కడా దొరకదు. ధర్మరాజు బాధతో ఇది నేను ఇవ్వలేను, ఇంకేదైనా అడగండి అని వినయంగా అంటాడు. అదే బ్రాహ్మణులు కర్ణుని దగ్గరకు వెళ్ళి హోమం కోసం పొడి చందనపు చెక్క కావాలి అని అడుగుతారు. కర్ణుడు క్షణం మౌనంగా నిలబడి ఆలోచిస్తాడు. తర్వాత తన భవంతిలో ఉన్న కిటికీలు, ద్వారాలు పగలగొట్టమని ఆదేశిస్తాడు. అలా వచ్చిన పొడి చందనపు చెక్క మొత్తాన్ని ఆ బ్రాహ్మణులకు అప్పగిస్తాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడికి అర్థమయ్యేలాగా చెబుతాడు. దానం ఇవ్వటం ధర్మం కనుక ధర్మరాజు ఇస్తాడు. కానీ కర్ణుడికి దానం ఇవ్వడం అతని స్వభావం. అందుకే కర్ణుడినే దానకర్ణ అంటారు.